అలాగా ఏర్పరచుకున్నావని గుర్తెరిగి గ్రహించి నీ సేవలో నడుస్తున్నావయ్యా. మమ్మలను బలపరుచుకోండి, నీ వాక్కుల చేత స్థిరపరచుకోండి. అమూల్యమైన నీ మాటల ద్వారాగా మమ్మల్ని బలపరచండి. విలువైన నీ వాక్కులు మాకు వినిపించండి. గ్రహించే మనస్సు, హృదయము మా అందరికీ కలిగించి నీ బిడ్డలుగా మేము బలపడుతూ ఉండాలి, అభివృద్ధి పొందుతూ ఉండాలి, ఆత్మీయులుగా మేము ఎదుగుతూ ఉండాలి. అలా ఎదుగునట్లుగా నీ వాక్యం ద్వారాగా, నీ వాక్యపు వర్షపు జల్లులతో తడిగట్టి పెంచండి. నీవే ఇక్కడ ఉండి మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం గత రాత్రి యెహోషువ ముగింపు కొరకు విన్నాం. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు వారి ఆలోచనలు, వారు చేసే ప్రయత్నాలు ఈరోజు వాక్యం ద్వారాగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇశ్రాయేలును నడిపించే నాయకులు అందరూ మృతి చెంది వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారందరూ వృద్ధులై వృద్ధాప్యం వచ్చి చనిపోయారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలే వారంతట వారే నడాలి, నడిపించుకోవాలి, వారంతట వారే నిర్ణయాలు చేసుకోవాలి. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి నిర్ణయము చేసుకున్నారో ఈరోజు వాక్యం ద్వారాగా మనం తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనంలో ఉన్నమాట, కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమ్మోనీయులు, పెరిజ్జీయులు, ఏవిసీలు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చి వారికి వారు దేవతలను పూజించుచు వచ్చారు. ఇశ్రాయేలు చూడండి ఎలా మారిపోయారో. ఏమండి, యెహోషువ బ్రతికి ఉన్నప్పుడు యోర్దాను నది తీరమున నిలబెట్టి వారందరినీ అడిగాడా లేదా? అడిగాడు. మీరు ఏ దేవతలను పూజిస్తారో ఇక్కడే తేల్చుకోండి. ఇంకా యోర్దాను నది దాటితే కానా దేశంలోకి వెళ్ళిపోవచ్చు. అందుకు మీరందరూ ఏమండి, అనేక జాతుల వారు, అనేక తెగల వారు వచ్చినప్పుడు యెహోషువ నిలబెట్టి వారందరిని అడిగాడు.
అలా అడిగినప్పుడు ఏమన్నారు వాళ్ళు? దేవతలను మేము పూజిస్తే శాపాగ్రస్తం అయిపోతాము, మేము వాటిని పూజించము, దేవుడైన యెహోవానే మేము ఆశ్రయిస్తాం, ఆయనే కదా ఇన్ని రాజ్యాల మీద విజయమునిచ్చి 31 రాజులను హతమార్చి దేవుడు ఒక మంచి కార్యం మనకు చేశాడని ప్రజలందరూ చెప్పారు. అలా చెప్పినప్పుడు సంతోషించాడు యెహోషువ. అయితే వృద్ధాప్యం వచ్చింది, ముసలితనం వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీరికి ఎలాంటి నాయకులు లేరు. మనుషులైతే ఉన్నారే కానీ నాయకులు లేరు, నడిపించేవారు లేరు, ఇలా హెచ్చరించేవారు లేరు, గద్దించేవారు లేరు. చూడండి ఎంత భయంకరముగా ఇశ్రాయేలు మారిపోయారో. ఎందుకు ఇలా మారిపోయారు అంటే, వారిని నడిపించే నాయకుడు లేక బోధించే నాయకుడు లేక హెచ్చరించే నాయకుడు లేనందున ప్రజలు తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారండి. చూసారా ఎవరెవరితో వీరు కలిసిపోయారు? మరలా వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజ్జీలు, ఏబూసీలు ఏమండి, ఇలాంటి వారి మధ్య కాపురం ఉండి వారి కుమార్తెలను పెళ్లి చేసుకొని వారికి వీళ్ళు కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేసి వారు వీరు ఏకమైపోయి ఏం చేశారు? మళ్ళా దేవతలను పూజించారండి. దేవతలను ఏం చేశారు వీళ్ళు? ఇంకా ఇశ్రాయేలు కలిసిపోయారు, అమ్మోనీయులు కలిసిపోయారు, పెరిజ్జీలు కలిసిపోయారు. ఇక అందరూ కలిసి నిజమైన దేవుణ్ణి వదిలేశారు, నిజమైన దేవుణ్ణి మర్చిపోయారు. మరలా ఎక్కడ పోయారంతా? మరి ఇలాంటి ప్రజలను ఏం చేయాలా దేవుడు? ఏమి చేయాలని ఆలోచించాల దేవుడు? ఏమండి ఆలోచించండి. దేవునికి ఏమి కలిగిందో చూడండి. 8వ వచనము, అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన, అవును, ఎవరు అప్పగించేశారు? ఇక దేవుడే ఇశ్రాయేలు ప్రజలందరినీ మళ్ళా అప్పగించేశాడు దేవుడు. ఏమండి, అన్ని దేశాలు దాటుకుంటూ వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకి ఏ ఆలోచన తట్టలేదంటారా? ఎందుకు ఇలాగా వారు చేశారు? ఎందుకు ఇలాగా వారు చేశారో ఏమండి, ఆనాడే కాదండి, ఈనాడు కూడా ఇదే జరుగుతుంది. సమాజంలో కూడా చాలామందిని నేను చెప్పాలంటే, నేను దేవుని సన్నిధికి నడిపించిన వాటిలో చాలామందిని అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు చర్చిలకు వచ్చి దేవుడిని ఆరాధించి, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వచ్చేవాళ్ళు, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చేవాళ్ళు. అలాగా వస్తూ 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 మళ్ళీ ఏమైపోయారు తెలుసా? మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయాయి. లోకంలోకి వెళ్ళిపోయి ఏం చెప్పారు తెలిసేవాళ్ళు నాకు? మా పూర్వీకులు పూజించిన దేవతల్ని మేము వదిలేస్తూ ఉంటే మాకు కళ్ళ సరి రావట్లేదు, మాకు నిద్ర సరిగా పట్టట్లేదు, మా ఇంటి ముందుకు వచ్చి డ్యాన్సులు వేస్తున్నాయి. ఇలాంటి అబద్ధ మాటలు చెప్పారో నిజం చెప్పారో నాకు తెలియదు, కానీ ఇలా చెప్పి మరలా దేవతల వైపు వెళ్ళిపోయారండి. వారు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనశ్శాంతి లేదు వారి గృహాలలో, ఏమండి, ప్రశాంతత లేదు వారి గృహాల్లో. మళ్ళా నేను వెళ్తున్నాను, ఇళ్ళకి వెళ్తున్నాను, నేను ఎలా ఉన్నారు అని పలకరించడానికి వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలు, పాస్టర్ గారు మా ఇంట్లో అసలు ప్రశాంతత లేదు అంటున్నారు. ఏమండి, మా ఇంట్లో అసలు కుదురు లేదు అంటున్నారు.
మరి యేసు ప్రభుని వెంబడించినప్పుడు ఎలా ఉండేవారు అంటాను నేను. అప్పుడైతే కొంచెం పర్వాలేదు, కలిసిమెలిసి ఉండేవాళ్ళం, బాగా ఉండేవాళ్ళం. కానీ మళ్ళా దేవతల వైపు మళ్ళీ మొగ్గు చూపడం వలన మేము కూడా బాధలు పడుతున్నాం అన్నారు. అలా బాధలు పడటానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను యెహోవా దేవుడు చూసినప్పుడు వారి మీద కోపము మండిందంటండి. దేవుని కోపము మండింది. దేవుని కోపం మండినప్పుడు ఏమి జరుగుతుందో వాళ్ళకి? ఏమండి, ఇశ్రాయేలీలు ఏమండి చాలా చాలా విసిగిపోయారు. ఇశ్రాయేలీలు చాలా చాలా బాధలు పడ్డారు. ఇశ్రాయేలీలు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. అలా ఇబ్బందులు పడుచున్న కాలములో ఏమండి ఎవరో ఒకరు, మళ్ళా ఇశ్రాయేలు ప్రజలలో నుండి ఎవరో ఒకరు ఏమండి ఒక ఆలోచన చెప్పినట్లుగా ఉంది బైబిలులో. ఆ ఎవడో చూద్దాము బైబిల్ గ్రంథములో నుండి మనం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 9వ వచనం కింద చదవండి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరంట? కాలేబు తమ్ముడైన కనిజేయకు కుమారుడు ఒత్నీయేలు ఏమండి, ఇదిగో దేవుడు మళ్ళా ఆలోచన చేశాడు. ఇశ్రాయేలు అందరూ కూడా అమ్మోర్లకి దేవతలకు పూజలు చేసుకుంటున్నారు. ఆ బాధలు చూశాడు, ఆ కష్టాలు చూస్తున్నాడు. ఏంట్రా ఇలా చేసుకున్నారు? ఇంత చక్కగా మిమ్మల్ని అందరినీ నడిపించిన దేవుడు యెహోషువ కాలంలో ఎంత హాయిగా ఎంతమంది రాజులను హతమార్చాడు. మీకు యుద్ధాలు లేకుండా చేయటానికి ఆ దేవుడే దిగి వచ్చి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే హాయిగా మీరు అందరూ కూడా సంతోషంగా జీవించిన వారు కదా. మరలా అమోరీలతో స్నేహం బట్టి వారితో సంబంధాలు కలుపుకొని వారి పిల్లలను చేసుకొని వారి పిల్లలు మీ పిల్లలు వారు కలిసిపోయి మన దేవతలు పూజించడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నట్లుగా. ఎవరంటే ఈయన కాలేబు తమ్ముడు కనిజ కుమారుడగు ఒత్నీయేలు అనేవాడు దేవునికి మొరపెడితే మరలా దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చును గనుక దేవునికి స్తోత్రం. మొట్టమొదట న్యాయాధిపతి ఇశ్రాయేలుకి ఎవరంట? ఒత్నీయేలు. గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని పాతకాలంలో తెలుసుకోలేదేమో, దేవుడు ఎందుకనో మనకు బయలుపరుస్తున్నాడు కనుక గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలుకు నాయకులుగా చాలామంది దేవుని చేత ఏర్పరచబడ్డారు. కానీ ఈరోజు ఏం జరిగిందంటే, న్యాయాధిపతి కావాలి ఇప్పుడు ప్రజలకి, న్యాయం తీర్చేవాడు కావాల ప్రజలకి అన్నట్లుగా దేవుడే ఈ ఒత్నీయేలు అన్న అతన్ని ఆయన చేసిన ప్రార్థన ఆలకించి అతని మీదకి తన ఆత్మను పంపించగా అతడు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా రాజైన దేవునికి స్తోత్రం. ఒత్నీయేలుకు ఎవరిని అప్పగించాడంట దేవుడు? వారి శత్రువులైన అనేక జాతుల వారు ఉన్నారు కదా. ఇందా మీరు చదివారు 5వ వచనంలో. కనానీలు, పెరిజ్జీలు, ఏవీసీలు అన్నవారు ఉన్నారు కదా. ఇగో వీళ్ళందరూ శత్రువులు అయిపోతే మళ్ళా వారితో యుద్ధము చేసి గెలిచాడు. అది దేవుడే ఆయనకి సహాయము చేశాడు అన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అలాగా ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందో 11వ వచనం చదవండి. ఇప్పుడు
అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మదిగా నెమ్మది కలిగింది. అటు తర్వాత కనజే కుమారుడైన ఒత్నీయేలు మరలా మృతి చెందాడు, చనిపోయాడు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు ప్రజలకు నెమ్మది కలిగిందంట? 40 సంవత్సరాలు. న్యాయాధిపతిగా ఉన్న ఒత్నీయేలు, ప్రజలకు న్యాయం తీర్చేవాడు, ఏమండి, చనిపోయాడండి. మరలా ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు ఎవరు? ఆలోచించండి. ఏమండి, ప్రజల నిమిత్తము దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడండి. ప్రజలకు మేలు చేసేవాడు ఒకడు ఉండాలా, ప్రజలకు న్యాయం తీర్చేవారు ఒకరు ఉండాలా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఒక నాయకుడు వారికి ఉండాలా. నాయకులు లేని దేశం అంట, నాయకులు లేని రాజ్యాలంట ఏమైపోతాయంట? పాడైపోతాయంటండి. ఏమండి, నాయకులు లేకపోతే దేశాలు పాడైపోతాయి. అందుకే మన పెద్దలు పూర్వకాలంలో ఒక మాట చెప్పారండు. పెద్దలు చెప్పిన మాట ఇది, బైబిల్ మాట కాదు కానీ పెద్దలు చెప్పిన మాట. ఏం చెప్పారంటే, ఏమండి, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాడు చనిపోతే ఆడికి బదులంట ఎద్దుబొరని తెచ్చుకొని పెట్టుకోండి అనేవాడు. అంటే పెద్దోడు ఉన్నాడు అన్న దానికి రుజువు అంట అది. పెద్దలు చనిపోతే ఎద్దుబొరలు తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లోనే అన్నట్లుగా మన గ్రామంలో ఈ సామెత ఉంది. నిజమే అనుకుంటాను నేను. పెద్దవాడు ఇంటికి ఎంత ధైర్యమో తెలుసా? పెద్దవాడు కుటుంబానికి ఎంత ఆదరణ తెలుసా? పెద్దవాడు ఏమండి ఎన్ని సలహాలు ఇస్తాడు? పెద్దవాడు ప్రయోజనకరమైన మాటలే చెబుతాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆలోచించుకోండి. పెద్దలు లేకపోతే ఏమైందిలే, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను ఏదైనా మంచి పని చేసుకోగలుగుతాను అనే మాటను మీరు ఆలోచించవద్దు. ఇదిగో చూడండి, యెహోషువ చనిపోగానే ఇశ్రాయేలు ఏమైపోయారు? ఏమండి, దారి తప్పిన గొర్రెలు అయిపోయి. సరే, మరలా ఒత్నీయేలు అన్న వాడిని దేవుడు ఎన్నుకొని న్యాయాధిపతిగా చేశాడు. అలాగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలిగింది. ఆయన కూడా చనిపోయాడు. వయసు అయిపోయో, ఏమండి, చనిపోతూ ఉంటారు కదండి, మనుషులు చనిపోతారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఏం కలిగిందో మనం జాగ్రత్తగా చూద్దాము. 12వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు మరలా అంటే అప్పుడు ఎన్నిసార్లు? మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక అయినందున అది వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడు యెహోవా దేవుడు? యెహోవా దేవుడు ఎటు వెళ్ళిపోయాడమ్మా? ఏం అర్థం లేదా మీకు పాయింట్? మళ్ళా చదవండి వాక్యాన్ని. ఇశ్రాయేలు యుద్ధం చేయటానికి వెళ్తా ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఎవరిని బలపరిచాడంట? అన్యజనులను బలపరిచాడంట. అది చూడండి ఎలా ఉందో. అరే, ఇశ్రాయేలుతో ఉండవలసిన దేవుడు, విశ్వాసులతో ఉండవలసిన దేవుడు ఇప్పుడు ఎటు వెళ్ళిపోయాడు? అది ఎవరు పోగొట్టుకున్నారంటారు? ఇశ్రాయేలే పోగొట్టుకున్నారు దేవుణ్ణి. ఏమండి, ఇశ్రాయేలు అందరూ యెహోవా దృష్టికి మళ్ళా దోషులైపోయారు, యెహోవా దృష్టికి కూర్లైపోయారు. యెహోవా దృష్టికి వీరందరూ కూడా భయంకరమైన పనులు భూమి మీద చేస్తున్నారండి. ఏంటండి ఇలా మారిపోతున్నారు వీళ్ళు? కారణం ఏంటండి బాబు? వీళ్ళు విశ్వాసులు కారా వీళ్ళు? అసలు యెహోవా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి వీళ్ళకి? యెహోవా దేవుడు ఎన్నిసార్లు యుద్ధాల్లో వీళ్ళకి జయ జీవితం ఇచ్చాడండి? యెహోవా దేవుడు తోడుగా ఉండి వీరికి పగలు రాత్రి అనకుండా ఏమంటే అరణ్యాలు దాటించి, ఎర్రసముద్రాలు దాటించి, యోర్దానులు దాటించి ఇలాంటి అన్ని కార్యాలు చేస్తే ఇశ్రాయేలుకి ఏంటి జ్ఞానము లేని వారిగా వీరు అన్ని జనులతో కలిసిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఏమి సాధించడానికి వీళ్ళలాగా అయిపోతున్నారండి.
ఏమండి దేవుడు యెహోవా ఏమైపోయాడండి? ఇశ్రాయేలు ప్రజల పక్షముగా లేడు. ఇశ్రాయేలు అందరూ కూడా మళ్ళా ఏం చేయవలసి వస్తుంది? మరలా ఏం చేస్తున్నారు? 14 వచ్చి చూడండి. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైపోయారంట. 18 సంవత్సరాలు ఏమైపోయారు? దాసులైపోయారు మోయాబీరాలు. అంటే అన్యజనులకు వీరు దాసులైపోయారు. అన్యులు చెప్పినట్లుగా చేస్తున్నారు. ఏమండి చేయొచ్చు అలాగా? ఇశ్రాయేలీలు చెయ్యకూడదు, కానీ చేసేస్తున్నారు. ఎందుకు? రాజుగారిని బత్యం పెట్టడానేమో, రాజుగారు మనకి ఏం మేలు చేయడానేమో. ఇశ్రాయేలు అందరూ కూడా వారికి దాసులైపోయారు. ఎన్ని సంవత్సరాలు ఇది? ఏమండి 18 సంవత్సరాలు దాసులైపోయారు. దాసులైపోయిన వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వారి ఇబ్బందులు ఎవరు ఆలకిస్తారు? మరలా ఇశ్రాయేలుకి ఎలాంటి ఆలోచన కలిగింది? యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన ఏమండి మళ్ళా ఇశ్రాయేలు మొరపెడితే మళ్ళా దేవుడు ఏం చేశాడంట? ఏమండి ఇశ్రాయేల్ని మళ్ళీ రక్షించడానికి మళ్ళా ఇంకొకరిని నియమించుకున్నాడు దేవుడు. ఇలాగ ఎంతకాలం అండి? ఇలా ఎన్ని సంవత్సరాలండి? ఏమండి ఇశ్రాయేలుకి కుదురుంటుందా? మనశ్శాంతి ఉంటుందా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకు వీళ్ళు కొద్ది కాలమే ఉంటున్నారు, బాగా మళ్ళా మారిపోతున్నారు. మళ్ళీ అన్యులు చేసినట్లుగా చేస్తున్నారు, అన్యులు చెప్పినట్లుగా చేస్తున్నారు, మరలా దేవునికి విరోధులైపోతున్నారు. ఇలా ఎన్నిసార్లు, ఎంతకాలం అండి బాబు? ఇలాగా అనేక సంవత్సరాలు బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఇశ్రాయేలీలు. దేవుడు అయినా సరే కనికరిస్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మళ్ళా ఇశ్రాయేలు ప్రజల కొరకు రక్షకుడిగా ఎవరో ఒకరిని నియమిస్తున్నాడు. ఇలాగా ఏమండి దేవాది దేవుడు ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనా ప్రజలను కాపాడాలని, ప్రజలను రక్షించాలని, ప్రజలతోనే ఉండాలని ఆయన అనుకున్నప్పటికి కూడా వారందరూ కూడా ఏమైపోతున్నారు అంటే దిగజారిపోతున్నారండి. నిలబడలేకపోతున్నారు. విశ్వాసులుగా వారు భక్తిని కాపాడుకోలేకపోతున్నారు. మరొకసారి ఏమండి ఇబ్బందులు పడటానికే ఇశ్రాయేలు అందరూ మళ్ళా తయారవుతున్నారు. కాబట్టి ఇప్పుడు 4వ అధ్యాయంకి వచ్చాడు బయటికి. ఈ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే వాళ్ళిద్దరి గురించి వస్తుంది, కానీ 4వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఏమండి ఎవరు మరణం అయ్యారంట? మళ్ళా ఈడు మరణం అయ్యాడు, ఈయన చనిపోయాడు కదా. అంటే రక్షకులుగా పుడుతున్నారు, కొద్ది కాలము ఇశ్రాయేలు ప్రజలకు అండగా ఉంటున్నారు, మరలా వారు చనిపోతున్నారు. చనిపోతే మళ్ళీ అనాథలైపోతున్నారు ఇశ్రాయేలీలు. ఇలా ఇశ్రాయేలీలందరూ కూడా బాధలు పడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారండి. కుదురులేని జీవితము, నెమ్మది లేని జీవితము, బాధాకరమైన జీవితాన్ని మీరు అందరూ కూడా జీవించటం వలన దేవుడు ఇంకా వీళ్ళ కోసం ఏం చేస్తున్నాడో చూద్దాం. 4వ వచనం చదవండి. 4వ వచనము. ఆ కాలమున దెబోరా అన ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చాలామంది న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు, అలా కొద్ది కాలం ఉన్నారు, వారి తర్వాత చనిపోతున్నారు. మరి ఈ పురుషుల గురించి దేవుడు ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఈసారి స్త్రీని దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు. ఏమండి ఒక స్త్రీ ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి,
ఇశ్రాయేలు ప్రజలకు అండగా ఉండటానికి, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేయటానికి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి, ఇశ్రాయేలు కొరకు ఏమండి దెబోరా అనే ఒక స్త్రీ ప్రవక్త. ఎవరండి ఇవి? ప్రవక్త. మరి ఈ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేయబోతుంది, ఏమి చేస్తుందని మనము వాక్యం ద్వారాగా తెలుసుకుందాం. చదవండి ఇంకా. ఆమె ఎఫ్రాయిము మన్యములో రామాకును బేతేలుకును మధ్య సరాల వృక్షం కింద ఆమె కూర్చున్నది. చూడండి, ఈమె ఎక్కడ కూర్చున్నది? సరళ వృక్షము కింద కూర్చున్నదంట. ఏం చేయబోతుంది? ఇశ్రాయేలు ప్రజలకు గొడవలు వచ్చినా, అమ్మోనీలతో యుద్ధాలు వచ్చినా, ఇంకా ఇంకా వేరు వేరు జాతుల వారితో గొడవలు ఉన్నా ప్రతి ఒక్కరికి న్యాయము తీర్చాలి. ఎందుకు మీరు పెద్దగా గొడవలు చేసుకుంటున్నారు? ఎందుకని మీరు అందరూ అల్లరి చేసుకుంటున్నారు? ఎవరి దేశాల్లో వారు ఉండండి, ఎవరి కుటుంబాలు వాళ్ళు చేసుకోండి అన్నట్లుగా ఏమండి ఈ దెబోరా న్యాయము తీర్చడానికి న్యాయాధిపతిగా ఉంది. అలాగే ప్రవక్త కూడా, ఈ స్త్రీ ప్రవక్త కూడా అండి. ప్రవక్త నిజముగా దేవుడు ఏర్పరచుకున్న భక్తులలో ఏమండి ఇప్పుడు ఎంతమంది ప్రవక్తలు స్త్రీలలో? మర్చిపోయారు. ఇద్దరు. మిరియాము ప్రవక్త, దెబోరా కూడా ప్రవక్త. మరి ఈ ప్రవక్తలు చేసే పనుల గురించి మనం ఆలోచన చేద్దాం బైబిల్ గ్రంథాన్ని బట్టి. చదవని తర్వాత తీర్పు తీర్చుడకై వచ్చి చుండిరి. బారాకు అనే ఒక వ్యక్తిని పిలువనంపించి ఏమని, నీ వెళ్ళి నప్తాలిను జబూయేలును 10,000 మంది మనుషులను రప్పించుము, నేను నీ దగ్గరికి అవును కూర్చి అవును చెప్పగా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదనే గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాడండి. ఏమండి ఈ ప్రవక్త స్త్రీ ఎవరిని ఎంపిక చేసుకుంది? బారాకు అన్న ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని, ఇదిగో నీతో దేవుడు ఉంటాడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధం చేసేవాడు ఉన్నాడు, భయపడనవసరం లేదు, నువ్వు వెళ్ళు, నీకు కూడా కొంతమంది మనుషులు అప్పగిస్తానన్నట్లుగా ఈ ప్రవక్త స్త్రీ చెప్పిందండి. చెప్తే ఈ బారాకు ఏమంటాడు? నేను ఒక్కడనే వెళ్ళను. అలాగా నీడేమై భయపడిపోతున్నాడండి. ఏమండి ఈయన మగోడు కదా, పురుషుడు కదండి. ఏదైనా యుద్ధం చేయాలన్నా పురుషులే కదా ముందుంటారు. అలాంటిది ధైర్యం చెప్పినా సరే, దేవుడు నీకు తోడు ఉన్నాడు రా బాబు అన్నా సరే, ఈ బారాకు అన్నవాడు ఎవరి సహాయం కోరుతున్నాడు? దెబోరా సహాయం కోరుతున్నాడు. నువ్వు నాతో కూడా వస్తే నేను వెళ్తాను, కానీ నేను ఒక్కడిని వెళ్ళను బాబు, ఆ మనుషులు మంచోళ్ళు కాదు, అక్కడ జనులు మంచోళ్ళు కాదు, వాళ్ళు నన్ను చంపేస్తారేమో, వారు నన్ను ఇంకేదైనా ఘోరమైన హింస పెడతారేమో అన్నట్లుగా వీడు భయపడిపోతున్నాడు. ఏమండి భయపడిపోతూ ఉన్నప్పుడు మరి దెబోరా ఏం చేసిందో చూద్దాం వాక్యపరంగా. అప్పుడు ఆమె, నీతో కూడా నేను వచ్చేదను, అయితే నీవు చేసే ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా వెళ్ళెను. బారాకు
పిలవనంపించి వెళ్ళిరి. పోయిను. అందుకు లోగా కనానీయుడైన అవును ఏర్పడి చదవండి. ఉండేను 14 చూడండి. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినమున ఇదే. దేవునికి స్తోత్రం. ఏమండి, యెహోవా దేవుడు ఎవరి చేతికి అప్పగిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమండి, అంటే ఈ సిసెరా అన్నవాడు కూడా ఇశ్రాయేలుకు గల శత్రువేమో. అయితే యెహోవా దేవుడు ఏమండి బారాకు చేతికి అప్పగిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్న దెబోరాను బట్టి ఏమండి బారాకు కూడా ధైర్యం తెచ్చుకున్నప్పుడు యెహోవా దేవుడే ఈ కార్యాలన్నీ చేసుకుంటా వెళ్తున్నాడని మనకు ఈ వాక్యాల ద్వారాగా తెలియచేయబడుతుంది. ప్రియులారా, మీరు గమనించండి. మీరు కూడా విశ్వాసులు కాబట్టి ఏమండి, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మీరు ఎవరి సహాయం కోరుకోవాలి? దేవుని సహాయం కోరుకోవాలి. దేవాది దేవుడు మీతో కూడా వస్తాడు. మీరు వెళ్ళే ప్రదేశం అక్కడున్న జనులు మీకు తెలియకపోవచ్చు, అక్కడ ఏం జరుగుతుందో మీరు ఎరగకపోవచ్చు. అయితే మీరు కానీ యెహోవాను ఆశ్రయిస్తే, మీరు కానీ యెహోవా నామమున ప్రార్థన చేస్తే తప్పగా అక్కడ ఉన్న శత్రువులు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా నీ చేతికి అప్పగించబడతాయి. అందుకు మనము కూడా ఎక్కువగా విశ్వాసాన్ని బలపరుచుకొని భక్తి జీవితంలో శ్రద్ధగా ఉండి దేవాది దేవుడు నీతో ఏమేమి చెబుతున్నాడో ఆ సంగతులన్నిటినీ కూడా నీవు ఏమండి జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవుడు ఉన్నాడు, దేవుని వలనే కార్యాలు జరుగుతున్నాయని నీకొక ఆలోచన రావాలి. మనందరికీ వచ్చిన ఆలోచనలనే మనం బలపడగలుగుతాం. అందుకే దేవుని యొక్క మాటను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమండి ముందు సిద్ధపడుతూ ఉండాల. ఇప్పుడు అనకూడదు కదా, మరి దెబోరా ఏం చేసింది? బారాకును సిద్ధపరిచింది. అంటే ధైర్యం చెప్పింది, ఏం కాదులే ఎల్లు, నేను కూడా వస్తున్నానులే నీతోని, దేవాది దేవుడు మనకున్నాడు తోడు అన్నట్లుగా ఇలాగ ధైర్యం చెప్పిన మాటలను బట్టి మరి బారాకు అన్నవాడు కూడా ముందుకు నడటానికి సిద్ధపడ్డాడు. అంటే దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఇప్పుడు ప్రధానమంత్రులు ఉంటారు కదండి, దేశాన్ని పరిపాలించే ప్రధానులు ఉంటారు కదా. ఈ ప్రధానులు సైనికులకు అవకాశం ఇస్తేనే శత్రువుతో పోరాడతారు. ఈ ప్రధాని కానీ అవకాశం ఇవ్వకపోతే ఆ సరిహద్దులో ఉన్న సైనికులు ఎక్కువగా పోరాడలేరు. ఎందుకంటే ఆ సైన్యాధిపతులకు ఈ అధికారి సలహాలు ఇవ్వాలి. వేయండి, బాంబులు వేయండి, శత్రువులు ఎలాగైనా మీరు హతమార్చండి అని చెప్తేనే వాళ్ళకి ధైర్యం వచ్చి ఇంకా పోరాటంలో ఇంకా వారు అడుగు ముందుకేసి ఏమండి యుద్ధంలో పోరాడి సైనికులు శత్రువులను హతమారుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ దెబోరా కూడా ఏమండి బారాకునికి ధైర్యం చెప్పినట్లుగా, బారాకుని సిద్ధపరిచినట్లుగా, బారాకు కూడా ధైర్యంగా ముందుకెళ్ళినట్లుగా ఇప్పుడు యెహోవా దేవుడు ఎవరి చేతికి ఎవరిని అప్పగించాడంట? బారాకు చేతికి సిసెరా అన్నవాడిని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అప్పగిస్తాడు. నువ్వు నిలబడాలే గాని, విశ్వాసముతో ప్రార్థన చేయాలే గాని మనం తప్పనిసరిగా దేవుడు నీ పక్షముగా దిగిరాడా? వస్తాడు. ఏమండి, గడిచిపోయిన కాలంలో
గ్రంథం మీద పరిశీలన చేస్తావంటే ఎవరెవరికి యెహోవా తోడు ఉన్నాడని తెలుసుకున్నాం మనము. ఎవరెవరికి యెహోవా దేవుడు తోడయుండి ఏమండి రాజ్యాలు దాటకుండా, దేశాలు దాటకుండా, శత్రువైన రాజులందరినీ హతమార్చకుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చాడు కదా. అలాగే ఇప్పుడు కూడా బారాకు చేతికి వాడిని అప్పగించాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారో జాగ్రత్తగా చూద్దాము. 5వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మీరు 5వ అధ్యాయానికి, 5వ అధ్యాయం. ఆ దినమున ఏమండి దెబారాయు పాడిరి, ఇశ్రాయేలులో యుద్ధ శాలలు ధైర్యము కనపరిచి ప్రజలు సంతోషముగా దేవునికి స్తోత్రం. ఏమండి ఇప్పుడు బారాకు వలన లేక దెబోరా వలన ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందనొచ్చు? బారాకు వలన దెబోరా వలన ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందమ్మా? మరి మాట్లాడరేం అడిగినప్పుడు? సంతోషం కలిగింది. శత్రువు వల్ల బాధలు పోయాయి, శత్రువు వలన ఇబ్బందులు పోయాయి, శత్రువులు కలిగించే కీడు పోయింది. అందుకే వారు సంతోషముగా ఏం చేశారంట? కీర్తనలు పాడారు, దేవునికి స్తోత్రగానము చేస్తున్నారు కదా. అలాగ చేయటం వలన దేవుడు కూడా సంతోషించాడు. అవునా? అందుకే మీకు కూడా ఒక వాక్యంలో ఉంది కదండి, కొలస్సీలకు రాసిన పత్రికలో 3:16లో ఉంది కదా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఏమండి ఒకరికొకరు బోధించుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయిసు సమస్త విధముల జ్ఞానముతో క్రీస్తు వాక్యము దేవునికి స్తోత్రం. ఏమండి అంటే ఒక కీర్తన పాడటం కూడా దేవునికి అది సంతోషం. ఏమండి ఒక పాట పాడటం కూడా దేవునికి మహిమ. పోగొట్టుకున్నారు చాలా మంది. అవునా? చాలా మంది పోగొట్టుకున్నారు. మరి ఈ పాటల గురించి, ఈ కీర్తనల గురించి ఏమనుకున్నారో విశ్వాసులు, అది నాకైతే తెలియదు. కానీ వాక్యంలో ఏం కనబడుతుందంటే, కీర్తనలు పాడేవారు, పాటలు పాడేవారు, దేవుని గురించి గానము చేసేవారు, వారిని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అందుకే భక్తుడైన దావీదు కూడా ఏమండి 147వ కీర్తనలో అంటాడైనా, యెహోవాను గూర్చి గానము చేయుట ఎంతో మంచిది. దేవుని గూర్చి పాడటమే ఎంతో మంచిది అని రాసింది బైబిల్లో. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలా, నేర్చుకోవాలా? ఏమండి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండాలా? ఎన్ని సంవత్సరాలైనా సరే కానీ ఒక్క పాట పాడవు. అలాగైతే దేవుడు నిన్ను ఏమనుకుంటాడు? దేవుని వల్ల నీకేం ప్రయోజనం ఉంటుంది? దేవుని కార్యాలు చూడలేవు నువ్వు. దేవుని గురించి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. దేవుని కొరకు నువ్వే సిద్ధపడి వచ్చి రాని పాట మొదలుపెట్టు, తప్పగా వచ్చేస్తుంది. ఏమండి చాలా కాలం కిందట మన సంఘంలో పాటలు పాడటానికి భయపడతా ఉండేవారు. నేనేం చేశానంటే వారిని కసిరి, ఎవరి కోసం పాడుతున్నారు పాటలు? మీరు మనుషుల కోసం పాడుతున్నారా? బాగా పాడలేదంటారా మనుషులు? నువ్వు మనుషుల కోసం పాడతావా, దేవుని కోసం పాడుతున్నావా అని గట్టిగా కసిరా. అప్పుడు వాళ్ళకి పాటలు పాడటం సరిగా తెలిసేది కాదు. మరి ఈ రోజుకు చూస్తే ఇప్పుడు వాళ్ళే చర్చిలో గాయకులుగా మొట్టమొదటి పాటలు పాడేవాళ్ళుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి మన సంఘంలో కూడా ఉన్నారు.
ఏదో ఒక పాట నువ్వు పట్టుకోవని తప్పగా నీ మట్టికి నువ్వు పాడుకో. లేకపోతే సహోదరులు పాడుతూ ఉంటారు కదా, ఆయన వెనక నువ్వు కూడా పాడు, ఆ పాట నేర్చుకో. దేవుని గురించి పాడటానికి నేను కూడా రెడీ అన్నట్లుగా నువ్వు సిద్ధపరచుకోకపోతే విశ్వాసం ఎలా పెరుగుతుంది నీలోని? భక్తి ఎలా పెరుగుతుంది నీలోని? విశ్వాసం భక్తి పెరగకపోతే దేవుడు ఇష్టపడడండి. దేవుడు ఇష్టపడడు. మళ్ళా అటుపక్క పోతాడేమో. ఇందా చదివారు కదా, ఎడిపోయాడు, అన్ని జనుల వైపు పోయాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ వాళ్ళకి బానిసగా అప్పగించేశాడు. సిగ్గుచేటు కూడానా, అవమానం కదా అది. అలా వద్దు. విశ్వాసులం కాబట్టి దేవుడు చెప్పేది ఏదైనా మనం నేర్చుకోవాలి. అది పాట అయినా సరే, అది ప్రార్థన అయినా సరే, లేకుంటే ప్రసంగమైనా సరే చేయొచ్చు, చెప్పచ్చు. ఏమా ఇగో దుబారా ప్రవక్త అవ్వలేదా? ఆమె చెప్పట్లేదా వాక్యము? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉందా ఆడమనిషి, ధైర్యంగా నిలబడింది, బారాకుని సిద్ధపరిచింది. పదో శత్రువు మీదకి వెళ్దాం, మనం యుద్ధం చేద్దాం, మన దేవుడు ఉన్నాడు మనకి, భయపడకు దిగులు పడకని ఒక స్త్రీ సామాన్యురాలు ఒక పురుషుని రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధం చేసిందంటే ఆ ధైర్యం మీలో ఉండాలా లేదా? ఆ ధైర్యం ఉండాలా లేదా మీలోని? మరి ఎప్పుడు ఉంటుంది? 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఆవిడ పొళ్ళని ఊడిపోతాయి, స్వరం అంతా పోద్ది, గొంతుకు బోరవైపోద్ది. అప్పుడు అనుకుంటావు పాడాలని ఉంది కానీ పోయింది. ఏముంది? పాడాలని ఉంది కానీ పోయింది. ఏం పోయింది? స్వరం పోయింది. అప్పుడు ఎలా పాడతావు? పాడలేవు. ఉంది పాడాలని, ముసలిదానం అయిపోయాయి కదా, పొళ్ళు ఊడిపోయాయి కదా, మాట సరి రాదు కదా. అప్పుడు ఎలా పాడగలుగుతావు? వయసు ఉన్నప్పుడు, స్వరం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు దేవుని కొరకు సిద్ధపడు. అది మంచిది. మనుషుల కొరకు కాదు కదా మనం పాటలు పాడేది. మన దేవుని కొరకు గానము చేద్దాం, మన దేవుని కొరకు పాటలు పాడదాం. ఏమండి? మళ్ళా చదవండి ఒకసారి 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలు యుద్ధసారులు ధైర్యమును కనపరిచిరి. జనులు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేద్దాము. దేవునికి స్తోత్రం. ఏమా ఎవరెవరు చెబుతున్నారు ఇప్పుడు వీళ్ళంతా? రాజులారా, ఏమండి, అధిపతులారా, పెద్దలారా, చిన్నలారా, మీరందరూ కూడి రండి, యెహోవాకు గానము చేద్దాం, గానము చేద్దాం రండి అని ఏమండి దెబోరాను బారాకును సిద్ధపడి ప్రజలను సమకూరుస్తున్నారండి. పెద్ద పెద్దవాళ్ళు పిలుస్తున్నారండి, రండి మీటింగానికి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయండి అని దేవునికి మహిమకరముగా వారందరూ సిద్ధపడుతున్నారమ్మా. అవునా? మీరు ఎప్పుడు సిద్ధపడతారో నాకేం అర్థం కావట్లేదు. అన్నీ అయిపోయిన తర్వాత రావటం, ఇది మీకు బాగా అలవాటు అయిపోయింది. కోపడకుండా రేపటి నుంచి తలిపేసేస్తాను. వచ్చినందరూ బయట కూర్చుంటారు. టయానికి రాకపోతే ఏం చేస్తానా? తలిపేసేయచ్చా? ఎవరేసారు తలిపి? పూర్వకాలం ముందు తలుపు ఎవరేశారు? నోవాహు వాడని తలుపు ఎవరేశారు? తర్వాత వచ్చారు, అరుతున్నారు, తీసాడా? తీయలేదు. తర్వాత తలుపు ఎక్కడ వేయబడింది? 10 మంది కన్నికలు అక్కడ తలుపు వేసాడు. వచ్చిన వాళ్ళందరూ బయట అరుతున్నారు. అలా చేస్తేనే మంచిది అనిపిస్తుంది నాకు కూడా. అప్పుడు క్రమశిక్షణ అబ్బుతుంది, భక్తి అబ్బుతుంది, శ్రద్ధ కలిగి టయానికి వస్తారు. ఏదో ఒక రోజు అలా చేయాలనిపిస్తుంది నాకు. అవునా?
ఆలస్యం చేసుకోకండి, దేవుని సన్నిధి కదా. నేను కూడా ఆలస్యం చేయట్లేదు కదా, టయానికి ముగించేస్తాను లేదా? వెళ్ళిపోవడానికి కదా టైం కావాలి, మీకు రావడానికి టైం లేదా మీకు? ఏమండి, 8:30కే ఖచ్చితంగా ముగించేస్తారు పాస్టర్ గారు అంటే అందరూ కట్టకడిపోతారు. 7 గంటలకు రండి అంటే ఏంటి? ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి క్రమం కాదు. ఇది క్రమం అంటే టైం పాటించాలి. బైబిల్లో ఉందా లేదా? ఎఫెసీ పత్రికలో ఉందా మాట? దినములు చెడ్డవి, సమయమును పోనీయక అని ఉందా లేదా? బైబిల్లోనే ఉంది. సమయమును పోనీయక దాన్ని సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాన వలె కాక జ్ఞానుల వలె ఉండుడి. దేని గురించి చెప్పాడు ఆ వాక్యము? ఆ వాక్యము దేని గురించి చెప్పాడు? సమయమును గూర్చి నువ్వు పాటించాలని, సమయానికి దేవుని సన్నిధిలో ఉండాలని. దేవుడు ఒక సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆ సమయం ప్రకారంగా దేవుని ఆరాధించడం మనకి ఎంతైనా ఆశీర్వాదము. ఇదిగో చూడండి, ఇక్కడ దొబారాను బారాకును వీరిద్దరే కాదు, రాజులను పిలుస్తున్నారు, నాయకులు పిలుస్తున్నారు, ప్రజలందరినీ పిలుస్తున్నారు. వచ్చిన వారందరూ కలిసి ఏం చేశారంట? ఏమండి, యెహోవాకు గానము చేస్తూ కీర్తిస్తూ, యెహోవాయే దేవుడు, యెహోవాయే రాజు, యెహోవాయే పాలించేవాడు, యెహోవాయే మనకు ప్రయోజనకరమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా, ఏమండి, ప్రతి ఒక్కరు కూడా ఆర్భాటము చేశారు, దేవునికి మహిమ తీసుకొచ్చారు. అందుకని మీరు ఇంకా రాబోయే దినాలైనా టయాన్ని పాటించండి, టయానికి రండి, టయం ప్రకారంగా వెళ్ళిపోదాం ఇంటికి. టయాన్ని బట్టి దేవుడిని ఆరాధించడం మనకు ఆశీర్వాదము. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయం కాడ 5వ అధ్యాయం కాడ ముగించాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఏమండి, బాగా ఒత్నీయేలు అనేవాడు న్యాయాధిపతి, దొబారా నామి న్యాయాధిపతి, బారాకు అన్నవాడు భక్తిపరుడు. వీళ్ళ ముగ్గురిని చూసాం ఈ వాక్యములో. ఇంకా రాబోయే దినాల్లో ఇంకేమి చూద్దామో దేవుడు చూపిస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి ప్రార్థన. మీ ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోండి. సిరిపిల్లి యేసు మన సంఘ సభ్యుడు, చిన్న ఇబ్బంది వస్తే ఆయనకి చిన్న ఆపరేషన్ చేశారు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బాబు కోసం ప్రార్థన చేయండి అందరూ కలిసి. ప్రార్థన. అలాగే మరి స్టెఫన్ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఆయనకు కూడా కొంత నీరసంగా ఉన్నాడు, ప్రార్థనలో పెట్టండి. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన. హలో బాయ్. ప్రార్థన చేద్దారా?
పరిశుద్ధుడు అయిన దేవా, మమ్మలను ప్రేమిస్తూ ఆదరిస్తూ కాపాడుతూ నడిపిస్తున్న తండ్రి, ఈరోజు నాయన నీవిచ్చిన వాక్యములో అమూల్యమైన సంగతులను మేము తెలుసుకున్నాము నాయన. ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులతో కలిసిపోతే అన్య దేవతలను పూజించినప్పుడు వారు పడిన కష్టాలు బాధలు చూపించవు. అప్పుడు నాయన కాలేబు తమ్ముడి యొక్క కుమారుడు ఒత్నీయేలును ప్రభా ఎన్నుకున్నావు. అతనికి నీ ఆత్మనిచ్చావు. అతని ద్వారాగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మదినిచ్చావు. మరలా అతను చనిపోతే నాయన మరలా ఇశ్రాయేలు ప్రజలు తండ్రి అయ్యా మళ్ళా కలిసిపోయారు, మళ్ళా పడిపోయారు. అలాంటి ప్రజల మధ్యలో నాయన మళ్ళా ఎవరో ఒకరిని లేపుతున్నావు, వారు ప్రార్థన చేస్తున్నారు. అలాగ నాయన మళ్ళా బాగుపడుతున్నారు. అలాగ తండ్రి మరి దొబారా అనే స్త్రీని బారాకును ఇద్దరిని ప్రభా మళ్ళీ లేవనెత్తి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా ఉండటానికి నియమించినందుకు స్తోత్రము నాయన. అలాగా నాయన మరి అన్ని జనులను హతమార్చి విజయం పొందుకొని మళ్ళీ ఇశ్రాయేలు సంతోషంగా ఉండే కృప దయచేసావు. అయ్యా వీరిద్దరూ చేసిన పని వలన ప్రార్థన వలన అయ్యా నీకు కూడా మహిమ కలిగింది. నువ్వు కూడా వారి మధ్యలో అద్భుతాలు చేసావు. అలా అద్భుతమైన కార్యములు చేయటం పెట్టి వారు కీర్తన పాడి అనేక మందిని సమకూర్చారు. రండి మీరు కూడా గానం చేయండి, దేవుని స్తుతించండి, యెహోవా మన పక్షముగా ఉన్నాడు అని. అయ్యా నీ కుమార్తె ప్రవక్తగా స్త్రీ అయ్యా దుబారాను ప్రభా మీరు ఏర్పరచుకొని ఎన్నుకున్నందుకు స్తోత్రములు నాయనా. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మేము తెలుసుకోవలసిన గొప్ప ఆత్మీయ సత్యాలన్నీ మీరే బయలుపరచాలి ప్రభా. మాకైతే తెలియదు నాయనా. నీ గ్రంథాన్ని మేము లోతైన ప్రభావం సంగతులు మేము తెలుసుకోలేము కదా ప్రభా. ఆత్మ ద్వారాగా నీవే బయలుపరిచి ఆత్మ ద్వారాగా నీవే మాతో మాట్లాడి ఆత్మనుసారులుగా మమ్మల్ని అందరినీ ఇంకా ఇంకా సిద్ధపరచు నాయన. మేము లోకస్తులతో స్నేహం చేయకూడదు నాయన, అన్యజనులతో సంబంధాలు పట్టుకోకూడదు ప్రభా. ఏదేమైనా నీ బిడ్డలు క్రిస్వాసులు క్రైస్తవులు సామాన్యులు కాదు, భక్తిపరులు ఉంటారు నాయన. అలాంటి వారితోనే మనం సంబంధాలు పెట్టుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుందని ఆత్మీయంగా బిడ్డలందరూ తెలుసుకొని అలాగ సిద్ధపడటకు సహాయం చేయండి. అన్యులతో కలిసిపోవటం వల్ల అయా విశ్వాసులకు ఇబ్బందులే కష్టాలే అయా అది వాక్యం ద్వారా చూపిస్తున్నావు, సమాజంలో కూడా చూపిస్తున్నావు. ఎందుకు ఇలా చేసుకున్నాను, ఎందుకు ఇలాగ అయింది నా బతుకు అన్నట్లుగా చాలామంది బాధపడేవారు ఉండొచ్చు నాయన. వారికి కూడా మరొకసారి అవకాశాలు ఇచ్చి వారు మళ్ళా మేలుకొని ఇక అన్ని జనులతో కలవకూడదు, అన్ని జనులు కలవను నేను. ఏదేమైనా దేవుని బిడ్డలు ఉంటారు, దేవుని బిడ్డలు ఉంటారు, ప్రార్థన పరులు ఉంటారు. అట్టి వారితో నా సంబంధాలు ఉంటే నాకు మేలని అయ్యా ఈరోజు నా వాక్యం ద్వారాగా ప్రజలందరూ తెలుసుకోవటానికి సహాయం చేయండి. అయ్యా నీ కుమారుడు యేసుబాబుని కూడా ముట్టి స్వస్థపరిచి త్వరగా ఇంటికి వచ్చినట్టు కుమారుడికి అవకాశం ఇవ్వండి నాయన. అలాగే నీ కుమారుడు స్టెఫన్ గారిని కూడా ముట్టి స్వస్థపరిచి అయ్యా కంటి ఆపరం చేసుకొని అయ్యా కంటి చూపు కొరకు అల్లాడుతున్న నీ కుమార్తె కమల కుమారుని కూడా జ్ఞాపనం చేసుకొని అయ్యా మరి కళ్ళజోడులతో నైనా కళ్ళకు హాస్పిటల్ చేయించుకొని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఆరోగ్యం కోసం. అలా ఎంతమంది అయితే ఆపరేషన్ చేయించుకొని ఉన్నారో సంఘంలోని వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి నాయనా. దేవా మాకు ఏం కావాలో నీకు తెలుసు కదా ప్రభా, మాకు ఏమి ఇవ్వాలో నీకు తెలుసు కదా నాయన. మాకు కావలసినది ఇచ్చి మాకు నాయన మేలనేది ఇచ్చి మమ్మల్ని అందరినీ ఉజ్జింపజేసి మా కుటుంబాల ద్వారాగా ఈ సంఘం ద్వారాగా నీ నామానికి మహిమ కలిగించుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధన లేక కింద తప్పించము. రాజ్యము శక్తి ఆమేన్.